నేను వద్దు అని వారం రోజుల నుంచి చెప్తున్నా. వారం రోజుల నుంచి ఎంఆర్ఓ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, ఎస్ఐ గారికి మొత్తం చెప్తున్నా. పర్మిషన్ లేని ట్రాక్టర్లు, పర్మిట్ లేదు, అన్ఫిట్ ట్రాక్టర్తో నడుపుతున్నారు. అన్ఫిట్ ట్రాక్టర్లు అంటే అసలు ట్రాక్టర్ పర్మిషన్ లేదు. నేను వారం 10 రోజులు చెప్తున్నా. ఒక్కళ్ళ మాటలే. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, రికార్డింగ్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ లోకల్లో ఉండే ట్రాక్టర్ల ఓనర్లు దందా చేస్తున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ నడుస్తుంది. మొత్తం అడ్డగోలుగా ఊరిని నాశనం చేయడానికి వచ్చారు. రేగలకి ఊరిని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. నేను జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నా. రేగల మొత్తం మీద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద రేగల జనసేన పార్టీ నేను ఒక్కనే. వారం 10 రోజుల నుంచి ఎవడు కూడా వినట్లేదు. 100 సార్లు మొత్తుకున్నా, వినండ్రా అని. ఊరు మొత్తం మీద వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ కక్కుర్తి కోసం ఇవాళ నిండు ప్రాణం బలి కాబోతుంది. ఒక నిండు ప్రాణం బలి, ఒక ఎస్టీ బిడ్డ, మా లంబాడి బిడ్డ బలి కాబోతుంది. దీని మీద చట్టానికి ఆడికనిపోతా, హైకోర్టుగా సుప్రీంకోర్టుకి పోతా. ప్రతి ఒక్కరు అధికారులు మొత్తం లంచానికి అమ్ముడు పోయారు. ఈ చెరువు పర్మిషన్ ఉన్నా కానీ ఘోరంగా ఇంతకుముందు చాలా